Good evening, everyone. Good evening. Good evening. Good evening, all. కుమార్ గారు ఉన్నారు కదా? సో Yes, sir. నెక్స్ట్ క్లాస్ ఏంటి, మనం ఈరోజు గ్లోబల్ పారామీటర్స్ గురించి డిస్కస్ చేయాలి. సో కొంచెం లిటిల్ బిట్ అంటే లెంతీగా ఉంటుంది కాన్సెప్ట్, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో గ్లోబల్ పారామీటర్స్ అంటే ఏంటో ఈరోజు థియరిటికల్ అంటే ఇంటర్వ్యూ బేస్డ్, మీకు ఇంటర్వ్యూలో చాలా యూజ్ అవుతుంది. మనం ఆల్రెడీ కాన్ఫిగరేషన్స్ అనేవి చేసేసాం. సో ఇంటర్వ్యూలో ఈ గ్లోబల్ పారామీటర్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి మీకు. సో గ్లోబల్ పారామీటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు ఇంత డెప్త్గా మీరు చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ రఫ్గా ప్రిపేర్ అయితే చాలు. బట్ మీకు ఐడియా కోసం నేను చెప్తున్నాను. ఓకే, గ్లోబల్ పారామీటర్స్ అంటే ఏంటి? సో గ్లోబల్ పారామీటర్స్ కాన్ఫిగరేషన్ చేశాం కదా. సో నెక్స్ట్ ఈ గ్లోబల్ పారామీటర్స్ గురించి నోట్స్ ఒకటి మీకు చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. ఈ నోట్స్ అందరూ కూడా కంప్లీట్గా చదవాలి. ఎందువల్ల అంటే ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మొత్తం గుర్తుపెట్టుకోలేకపోయినా అట్లీస్ట్ రఫ్గా గుర్తుపెట్టుకోవాలి. సో 1 by 1 డిస్కస్ చేద్దాము. సో టుమారో అన్వర్స్ మళ్ళీ కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేస్తాం. గ్లోబల్ పారామీటర్స్ ఇంకా ఉన్నాయండి. సో ఈరోజు కొన్ని క్లియర్ చేసేది. లాస్ట్ క్లాస్లో మనం ఏమైతే కాన్ఫిగరేషన్ చేసామో అవన్నీ కూడా కంప్లీట్ చేద్దాం. థియరిటికల్ నోట్స్ అంతా కూడా డిస్కస్ చేద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్గా వినండి. రిమైనింగ్ క్లాసెస్కి ఇంత నోట్స్ అనేది ఉండదు. ఓకే, చాట్ బాక్స్లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా గ్లోబల్ పారామీటర్స్ సంబంధించింది. సో లాస్ట్ క్లాస్ మనం ఏమైతే కంప్లీట్ చేశామో వాటికి సంబంధించిన నోట్స్ అంతా కూడా డిస్కస్ చేద్దాం. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా యూజ్ అవుతుంది ఈ కాన్సెప్ట్ అనేది. ఆ నోట్స్ అంతా కూడా కంప్లీట్గా చదవాలి మీరు. సో చాట్ బాక్స్లో గ్లోబల్ పారామీటర్ షీట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. స్క్రీన్ షేర్ చేశారా కుమార్ గారు? స్క్రీన్ షేర్ చేయండి. ఎస్ సార్, చేశాను. ఒకసారి చూడండి, కనిపిస్తుందా సార్? స్క్రీన్ కనిపించట్లేదు, మీరు ఎంటైర్ స్క్రీన్ తీసుకోవాలి. స్క్రీన్ షేరింగ్ అంటే మీరు స్క్రీన్ షేర్ చేసినట్టు మాకు కనిపించట్లేదు. 1 more టైం చేయండి. స్టాప్ చేసి మళ్ళీ రీషేర్ చేయను. చేస్తున్నాను సార్, మళ్ళీ చేస్తాను. చేయండి. సో కనిపిస్తుంది, చూడండి. సో ఈసీసీ S/4HANA, సో 95% ఒకేలా ఉంటాయి ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి. 95 కాదు, 98% ఒకేలా ఉంటాయి. ఓకే, తర్వాత చెప్తాను మీకు. S/4HANA చేంజెస్ అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో మనం ఫస్ట్ ఇక్కడ ఏ కాన్సెప్ట్ డిస్కస్ చేసాం, ఏ కాన్ఫిగరేషన్ చేసాం మనం ఇక్కడ? మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB29. సో మన లాస్ట్ క్లాస్లో ఈ షీట్లో ఉన్న కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేసాం. వీటికి సంబంధించిన నోట్స్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో కంప్లీట్గా చదవాలి. డౌన్కి వెళ్ళండి. ఈసీసీ S/4HANA 99% ఈ కాన్సెప్ట్ అనేది ఒకేలా ఉంటుంది. ఫస్ట్ ఏంటి? మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. డౌన్కి వెళ్ళండి. సో వాట్ ఇట్ మీన్ బై ఫిజికల్ ఇయర్ వేరియంట్? సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే అసలు మీనింగ్ ఏంటి? వాట్ ఇట్ మీన్ బై ఫిజికల్ ఇయర్ వేరియంట్? సో ఫిజికల్ ఇయర్ ఈజ్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇయర్. We are maintain 12 normal months or periods and 4 special months or periods. సో చూడండి, సో ఫిజికల్ ఇయర్ అంటే మీనింగ్ ఏంటి? నాన్ SAP టెర్మినాలజీలో ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. ఫిజికల్ ఇయర్ ఇస్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇయర్. ఫిజికల్ ఇయర్ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ ఇయర్ అని అర్థం. మనం మామూలుగా SAPలో ఏమంటాము? ఫిజికల్ ఇయర్, మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ని క్రియేట్ చేస్తాము. సో ఫిజికల్ ఇయర్ని ఏమంటారు? ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. వీఆర్ మెయింటైన్ 12 months ఆర్ పీరియడ్స్. 12 months 12 periods అనేవి మెయింటైన్ చేస్తాం ఫిజికల్ ఇయర్ వేరియంట్లో. అలాగే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ కూడా ఉంటాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ని కూడా మనము ఇక్కడ యాడ్ చేసుకున్నాం. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. తర్వాత చూడండి, సో నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ వీఆర్ యూజింగ్ ఫర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. సో నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగపడతాయి? నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ అంటే 12 months ఉన్నాయి.
12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. ఎందుకు ఉపయోగపడతాయి? బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఉపయోగపడతాయి. తర్వాత స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. సో స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగపడతాయి? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ వీఆర్ యూజ్డ్ ఫర్ ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పోస్టింగ్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఫిజికల్ ఇయర్ అంటే మీనింగ్ ఏంటి? ఫిజికల్ ఇయర్ ఈజ్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇయర్. ఓకేనా? ఫిజికల్ ఇయర్ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ ఇయర్. వీఆర్ మెయింటైన్ 12 నార్మల్ మంత్స్. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. తర్వాత స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి. సో స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగిస్తాము? ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగిస్తాము. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. క్లియర్ కదా? ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటో అర్థమైంది, చదవాలి మీరు. వాట్ ఈ మీన్ బై ఫిజికల్ ఇయర్ వేరియంట్? ఓబీ 29 క్రియేట్ చేసాం కదా, చూడండి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఇంకా ఏం చెప్పచ్చు? ఇన్ ది జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. సో జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీలో ఏమంటారు? దీన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫిజికల్ ఇయర్. సో నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో ఏమంటాము? ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ని ఎస్ఏపి టెర్మినాలజీలో ఏమంటారు? ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. ఇన్ ది జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ ది ఫైనాన్షియల్ ఇయర్. ఆన్ ది నాన్ ఎస్ఏపి ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఫిజికల్ ఇయర్ అంటారు. సో నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో ఫైనాన్షియల్ ఇయర్ అంటారు, ఎస్ఐపి టెర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. అంటే రెగ్యులర్గా మనం ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ అంటామో దాన్నే ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటాం. ఓకేనా? ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటాం. ఫైనాన్షియల్ ఇయర్ ఏమంటాం మనం? ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటాం. మనకి టోటల్గా మన ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎవ్రీ ఇయర్ April 1st స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ మూవ్ చేశారా? మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎవ్రీ ఇయర్ April 1st స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ March 31st ఎండ్ అవుతుంది అనమాట మన ఇండియాలో. అలాగే ఒక్కొక్క కంట్రీలో ఒక్కోలా ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవటం అనేది. డౌన్కి వెళ్ళండి. ఓకేనా? మన ఫైనాన్షియల్ ఇయర్ April 1st స్టార్ట్ అవుతుంది, March 31st ఎండ్ అవుతుంది. ఇది మన ఫిజికల్ ఇయర్. సో క్యాలెండర్ ఇయర్ ఏంటి? క్యాలెండర్ అంటే మీనింగ్ ఏంటి? క్యాలెండర్ ఇయర్ January 1st స్టార్ట్ అవుతుంది, December 31st ఫైనాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క కంట్రీలో ఒక్కో విధంగా ఉంటుంది. ఓకే? సో మీ కంపెనీ లేదంటే మీ క్లయింట్ ఏ కంట్రీకి సంబంధించిన వాడు అనే దాన్ని బేస్గా చేసుకుని ఏ కంట్రీకి సంబంధించిన వాడు అనేది బేస్గా చేసుకుని ఆ పర్టికులర్ కంట్రీకి సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్ అనేది తీసుకోవాలి, లేదంటే ఫిజికల్ ఇయర్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ కొంచెం డౌన్కి వెళ్ళండి, ఇంకొంచెం వెళ్ళండి. సో హౌ మెనీ వెయిట్ ఇక్కడ చూడండి, ఐఎమ్ సారీ. How many posting periods in each year? అంటే ఒక ఇయర్లో ఎన్ని హౌ మెనీ పోస్టింగ్ పీరియడ్స్ ఇన్ ఈచ్ ఇయర్ అంటే ఏంటి? ఒక ఇయర్లో ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి? సో 12 ఉంటాయి. 12 కదా ఉండేది. 12 నార్మల్ మంత్స్. 12 నార్మల్ మంత్స్. ఇట్ మీన్స్ 12 పోస్టింగ్ పీరియడ్స్. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. 12 నార్మల్ మంత్స్ అనేవి ఉంటాయి. సో ఈచ్ మంత్ కాల్డ్ 1 పోస్టింగ్ పీరియడ్. ఈచ్ మంత్ ఈజ్ కాల్డ్ యాజ్ 1 పోస్టింగ్ పీరియడ్. సో ఒక ఇయర్లో 12 months ఉంటాయి. 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్.
అంటే ఒక మంత్ని ఒక పోస్టింగ్ పీరియడ్ అంటాం. ఒక మంత్, ఈచ్ మంత్ ఈజ్ కాల్డ్ యాజ్ వన్ పోస్టింగ్ పీరియడ్. ఒక ఇయర్లో 12 మంత్స్ ఉంటాయి. 12 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. ఈచ్ మంత్ ఈజ్ కాల్డ్ యాజ్ వన్ పోస్టింగ్ పీరియడ్. ప్రతి నెలని ఒక మంత్ అంటారు, ఒక మంత్ని ఒక పోస్టింగ్ పీరియడ్ అంటారు. సో ఈ 12 మంత్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? ఈ 12 మంత్స్ అనేవి, దిస్ 12 మంత్స్, దోస్ 12 మంత్స్ వీఆర్ యూజింగ్ ఫర్ డే టు డే ట్రాన్సాక్షన్. ఈ 12 మంత్స్ అనేవి డే టు డే ట్రాన్సాక్షన్స్కి ఉపయోగపడతాయి. మంత్లీ పోస్టింగ్ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ పోస్టింగ్ ట్రాన్సాక్షన్స్. సో ఈ 12 మంత్స్ అనేవి, దోస్ 12 months we can use for day to day posting transactions. This 12 months we can use for monthly posting transactions. This 12 months we can use for yearly posting transactions. అంటే ఇయర్లీ పోస్టింగ్స్, మంత్ ఎండింగ్ ట్రాన్సాక్షన్స్, డే టు డే ట్రాన్సాక్షన్స్, ఇయర్ ఎండింగ్ ట్రాన్సాక్షన్స్. సో ఇవన్నీ చేయడానికి ఈ 12 మంత్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకేనా? ఈ 12 మంత్స్ అనేవి రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్. అంటే ఏంటి? డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఉపయోగపడతాయి ఈ 12 మంత్స్ అనేది. తర్వాత స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయి కదా. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి 4 క్రియేట్ చేస్తాం మనం. సో ఎందుకు ఉపయోగపడతాయి ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి? వీ కెన్ యూజ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఫర్ ఆడిటర్ కరెక్షన్స్, ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అనేవి కొన్ని ఉంటాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి వెరీ రేర్ సిచ్యువేషన్లో మాత్రమే యూజ్ చేస్తారు. ప్రాజెక్ట్ డిలే అయిందనుకోండి, ఒక్కొక్క ఎంప్లాయీకి 1 lakh రూపీస్ శాలరీ ఇవ్వాలి. ఓకే, పర్ మంత్ మినిమం 1 lakh ఉందనుకుందాం. ఒక ప్రాజెక్ట్లో 10-20 మెంబర్స్ ఉంటారు. 20 lakhs నుండి 30 lakhs పే చేయాలి. కాబట్టి ప్రాజెక్ట్ డిలే అవడానికి ఛాన్స్ లేదు, ఆన్ టైంలోనే కంప్లీట్ చేయాలి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి వెరీ రేర్ సిచ్యువేషన్లో మాత్రమే ఉపయోగిస్తారు. అలాగే ఎటువంటి సిచ్యువేషన్లో ఉపయోగించవచ్చు? వీ కెన్ యూజ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఫర్ ఆడిటర్ కరెక్షన్స్. అంటే ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి ఉపయోగపడుతుంది ఆడిటర్ కరెక్షన్స్ అంటే. ఆఫ్టర్ కంప్లీట్ ది పోస్టింగ్ పీరియడ్స్, ఆల్ కంపెనీస్, ఏ కంపెనీ అయినా సరే అండి, ఏ కంపెనీ అయినా సరే ఆఫ్టర్ కంప్లీట్ ది పోస్టింగ్ పీరియడ్స్ ఏం చేస్తారు? యాక్చువల్గా ఏంటంటే మనకి చేంజెస్ చేయడానికి ఛాన్స్ ఉండదండి. సో అటువంటి సిచ్యువేషన్లో ఆడిటర్ వస్తారు. సో ఆడిటర్స్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అనేవి మాన్యువల్గా చేయడానికి ఆడిటర్ కొన్ని అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అనేవి చేయమని చెప్తారు. సో దాన్ని బేస్గా చేసుకుని ఉపయోగిస్తారు. అది వన్ మినిట్. అలాగే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఇప్పుడు యాక్చువల్గా మనం మాన్యువల్గా పోస్ట్ చేస్తే పీరియడ్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి 16, 13, 14, 15, 16 ఉన్నాయి కదా. ఇవి మాన్యువల్గా ఇవ్వాలి, మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఆటోమేటిక్గా పిక్ అవ్వదు. ఓకేనా? తర్వాత ఆఫ్టర్ సబ్మిట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా సబ్మిట్ చేస్తాము? మంత్లీ వైజ్ కూడా ఇవ్వచ్చు, క్రియేట్ చేయొచ్చు. అది నెక్స్ట్ చూద్దాం మనం. ఇది కొంచెం చదవండి, డౌన్కి వెళ్ళండి. తర్వాత చూడండి, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది స్పెషల్ పోస్టింగ్, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆఫ్టర్ కంప్లీట్ ది 12 పోస్టింగ్ పీరియడ్స్ విత్ ఇన్ 4 months చార్టర్డ్ అకౌంట్ విల్ కేమ్ అండ్ వెరిఫై ఆల్ అకౌంట్స్. అంటే ఏం చెప్పచ్చు? ఆల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేవి వెరిఫై చేస్తాడు చార్టర్డ్ అకౌంట్. ఆఫ్టర్ కంప్లీట్ ది 12 పోస్టింగ్ పీరియడ్స్ విత్ ఇన్ 4 months, 12 months కంప్లీట్ అయిన తర్వాత విత్ ఇన్ 4 months చార్టర్డ్ అకౌంట్ అంటే ఎవరు? సిఏ విల్ కేమ్ అండ్ వెరిఫై ఆల్ అకౌంట్, ఆల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేవి వెరిఫై చేస్తాడు. డౌన్కి వెళ్ళండి. సో వీ నీడ్ టు పోస్ట్ ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్. సో ఏం చేయాలి మనం? ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్లో స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి ఉపయోగపడతాయి.
అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల డిలే అవ్వచ్చు. అటువంటి సిచ్యువేషన్లో కూడా స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగిస్తారు. డిలే అయినందు లేట్ అవుతుంది, అటువంటిప్పుడు కూడా ఉపయోగిస్తారు. అలాగే 99%, సో 99% కంపెనీస్ అనేవి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ మ్యాక్సిమం యూజ్ చేయవు. ఆన్ టైంకి ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయాలి. అంటే వెరీ రేర్ సిచ్యువేషన్లో మాత్రమే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. తర్వాత స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ చెప్పాను కదా, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ వీ నీడ్ టు టేక్ మాన్యువల్లీ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. సో మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి మాన్యువల్గా ఇవ్వాలి. ఎంట్రీ పోస్ట్ చేస్తున్నప్పుడు మనం ఇప్పుడైతే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా సిస్టమ్ తీసుకుంటుంది. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 13, 14, 15, 16 ఎలా ఇవ్వాలి? మాన్యువల్గా ఎంటర్ చేయాలి పీరియడ్ అనేది. ఓకేనా? సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా ప్రాసెస్ చేయదు. సిస్టమ్ కెనాట్ ప్రాసెస్ ఆటోమేటికలీ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఆటోమేటిక్గా పిక్ అవ్వదు పీరియడ్ అనేది. పీరియడ్ అంటే ఏంటి? మంత్ అనేది. సో మాన్యువల్గా మనం ఎంటర్ చేయాలి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఇది మీకు తెలుసు కదా. అసైన్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అసైన్మెంట్ మనం అసైన్ చేసాం. మనం ఏదైతే ఫిజికల్ ఇయర్ వేరియంట్ని క్రియేట్ చేసామో దాన్ని OB37లో అసైన్ చేసాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI. ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ we will assign our mapping to the our కంపెనీ కోడ్. ప్రతిదీ కూడా డైరెక్ట్గా అవ్వచ్చు, ఇండైరెక్ట్గా అవ్వచ్చు, మీ కంపెనీ కోడ్కి అసైన్ అవుతుంది. సో ఏదైతే OB29లో మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ని క్రియేట్ చేసామో దాన్ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. సో పోస్టింగ్ పీరియడ్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే అర్థమైందా మీకు? సర్వర్ ఓపెన్ చేసి చూద్దామా, చెక్ చేద్దామా? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఫిజికల్ ఇయర్ వేరియంట్ తెలుసు కదా మీకు? Yes, sir. తెలుసు కదా, రైట్. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ డిస్కస్ చేసాం. తర్వాత చూడండి, డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. సో పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని మనం ఆల్రెడీ క్రియేట్ చేసేసాం, OBBOలో చేసాం. సో ఈ పోస్టింగ్ పీరియడ్ని వేరియంట్ని బేస్గా చేసుకుని ఏం చేస్తాం? ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని పీరియడ్స్ని ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. OB52లో చేస్తాం. ఓకే, డౌన్కి వెళ్ళండి. సో డౌన్కి వెళ్ళండి కొంచెం. వెయిట్ ఇక్కడ చూడండి. ఆన్ ది SAP రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీస్ మంత్ ఎండింగ్ యాక్టివిటీ. సో ఈ పీరియడ్స్ని ఓపెన్ చేయటము, క్లోజ్ చేయటము మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటారు వీటిని. దీన్ని ఏమంటారు? మంత్ ఎండింగ్ యాక్టివిటీస్. మంత్ ఎండింగ్ పీరియడ్స్ని ఓపెన్ చేయటం, క్లోజ్ చేయటం, ఏ మంత్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఆ మంత్లో కంప్లీట్ అయిపోవాలి, ఆ పీరియడ్ని క్లోజ్ చేసేస్తారు. తర్వాత ఇంకా ఆ పీరియడ్ని బేస్గా చేసుకుని ఎంట్రీస్ పోస్ట్ చేయలేరు. ఒకవేళ చేయాలంటే మళ్ళీ ఆ పీరియడ్ని ఓపెన్ చేయాలి. సో ఓపెన్ అండ్ ఆన్ ది SAP రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ ఇస్ మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఇది మంత్ ఎండింగ్ యాక్టివిటీ అంటారు. తర్వాత చూడండి, every month end we need to take approval from specific manager. Every month end we need to take approval from the specific manager and close the current period and open the next period. సో స్పెసిఫిక్ మేనేజర్ నుండి అప్రూవల్ తీసుకోవాలి. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఎలా క్లోజ్ చేస్తారు? పీరియడ్స్ని ఎలా ఓపెన్ చేస్తారు? కరెంట్ పీరియడ్ని క్లోజ్, ఈ మంత్ ఎండింగ్ వచ్చేసింది, ఈ పీరియడ్ని క్లోజ్ చేసి నెక్స్ట్ పీరియడ్ని ఓపెన్ చేస్తారు. ఎలా ఓపెన్ చేస్తారు? ఎవ్రీ మంత్ ఎండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ది స్పెసిఫిక్ మేనేజర్స్. దీన్ని ఏమంటారు? అప్రూవల్ తీసుకోవడాన్ని ఏమంటారు? ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్.
and close the current period and open the next period. కరెంట్ పీరియడ్ ని క్లోజ్ చేసేసి అప్కమింగ్ పీరియడ్ ని లేదంటే నెక్స్ట్ పీరియడ్ ని ఓపెన్ చేస్తారు. సో ఎవరు చేస్తారు ఈ పీరియడ్ ని ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం అనేది? దిస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఆర్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. సో ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఈ పీరియడ్స్ ని ఓపెన్ చేయటం అండ్ క్లోజ్ చేయటం రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఆర్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. మీరు ఈసీసీ వెర్షన్లో పనిచేస్తుంటే మిమ్మల్ని ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అంటారు. S/4HANAలో పనిచేస్తుంటే S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అంటారు. సో పీరియడ్ని ఓపెన్ చేయటం క్లోజ్ చేయటం అనేది ఫంక్షనల్ కన్సల్టెంట్ రెస్పాన్సిబిలిటీ. దిస్ యాక్టివిటీ ఈజ్ కాల్డ్ మంత్ ఎండింగ్ యాక్టివిటీ. దీన్ని ఏమంటారు? మంత్ ఎండింగ్ యాక్టివిటీ అంటారు. దీన్ని ఏమంటారు? మంత్ ఎండింగ్ యాక్టివిటీ. మంత్ ఎండింగ్ యాక్టివిటీ అంటారు దీన్ని. క్లియర్ కదా? ఎవ్రీ మంత్ ఎండ్లో చేస్తారు. కరెంట్ పీరియడ్ని క్లోజ్ చేసి నెక్స్ట్ పీరియడ్ని ఓపెన్ చేయటం. నెక్స్ట్, సో ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియడ్ని బేస్గా చేసుకుని ఏం చేస్తాము? ఈ పోస్టింగ్ పీరియడ్ ఓపెన్ అండ్ క్లోజ్, మీరు పీరియడ్ని ఓపెన్ చేస్తారు, క్లోజ్ చేస్తారు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఎండ్ యూజర్ డాక్యుమెంట్ ఎంట్రీస్ని కంట్రోల్ చేయొచ్చు. ఎండ్ యూజర్ డాక్యుమెంట్ ఎంట్రీస్ని కంట్రోల్ చేయొచ్చు. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఈజ్ కంట్రోల్డ్ బై డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ ఆర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ ని కంట్రోల్ చేస్తుంది. ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ పీరియడ్ ఓపెన్ చేస్తేనే ఆయన ఎంట్రీ పోస్ట్ చేస్తారు ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు. ఓకేనా? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఈజ్ మంత్ ఎండింగ్ యాక్టివిటీ. అలాగే ఎండ్ యూజర్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్స్ లేదంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ వీ కెన్ అసైన్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీ కోడ్స్. మీరు ఒక ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ని క్రియేట్ చేశారు, దాన్ని మల్టిపుల్ కంపెనీ కోడ్స్ కి అసైన్ చేయొచ్చు. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడే కాదు, కొన్ని డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, వాటిని మల్టిపుల్ కంపెనీ కోడ్స్ కూడా అసైన్ చేసుకోవచ్చు. అన్నిటికీ ఒకటే. ఓకేనా? అలాగే ఈ పీరియడ్స్, ఈ ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం అనేది అకౌంట్ని బేస్గా చేసుకుని కూడా చేయొచ్చు. మనం చెక్ చేసాం, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీలో డిస్కస్ చేసాం. ADKMS, ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్స్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్. అంటే అకౌంట్ టైప్ అనమాట. ఏ అనేది ఒక అకౌంట్ టైప్, డి అనేది ఒక అకౌంట్ టైప్. ADKMS అంటే అకౌంట్ వైజ్గా కూడా పీరియడ్స్ని ఓపెన్ చేయొచ్చు, పీరియడ్స్ని క్లోజ్ చేయొచ్చు. మనం లాస్ట్ క్లాస్లో కాన్ఫిగరేషన్ చేసాం. ఇట్లా అకౌంట్ వైజ్గా కూడా చేయొచ్చు. లేదంటే ప్లస్ సింబల్ తీసుకుంటే అర్థం ఏంటి? ప్లస్ సింబల్ తీసుకుంటే ఆల్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. ప్లస్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్, ADKMS అన్నిటికీ కూడా అప్లికబుల్ అవుతుంది ప్లస్ ఇస్తే. లేదు ఇండిపెండెంట్గా పీరియడ్స్ని ఓపెన్ చేస్తాము, ఇండిపెండెంట్గా పీరియడ్స్ని క్లోజ్ చేస్తామంటే ADKMS, ఏ అయితే ఏ తీసుకుంటారు, డి అయితే డి తీసుకుంటారు, కే అయితే కే తీసుకుంటారు. మీకు ఏది కావాలంటే అది తీసుకుంటారు. సో ఇండిపెండెంట్స్గా అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. ADKMS అంటారు దీన్ని. క్లియర్? అర్థమైందా లేదా ఎంతవరకు? అర్థమైందా? ADKMS గుర్తుందా మీకు? ఎస్ సార్, గుర్తుంది. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్లో చేసాం. ADKMS ఇంపార్టెంట్. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్స్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డౌన్కి వెళ్ళండి.
వాట్ ఈజ్ మీన్ బై అకౌంట్ టైప్? అకౌంట్ టైప్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ టైప్ ఈజ్ నథింగ్ బట్ క్లాసిఫై ది జిఎల్ అకౌంట్స్. మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. అకౌంట్ టైప్ క్లాసిఫై ది జిఎల్ అకౌంట్స్. ఏ అంటే ఏంటి? ఏ అంటే ఏ జిఎల్ అకౌంట్ సంబంధించింది? ఏ అంటే అసెట్స్ కి సంబంధించిన జిఎల్స్ ఉంటాయి, అది అకౌంట్ టైప్. ఏడికేఎంఎస్ అంటే ఏంటి? అకౌంట్ టైప్స్ అని అర్థం. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్స్, కే అంటే వెండార్. అంటే వెండార్కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ ఇప్పుడు ఎంట్రీ పోస్ట్ చేయాలంటే డెబిట్ సైడ్ జిఎల్ కావాలి, క్రెడిట్ సైడ్ జిఎల్ కూడా కావాలి. సో ఏ అనేది తీసుకుంటే ఎసెట్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ కి అప్లికబుల్ అవుతుంది. డి అంటే కస్టమర్స్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ కి అప్లికబుల్ అవుతుంది. కే అంటే వెండార్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్. అట్లా. సో అంటే ఏడికేఎంఎస్ అంటే ఏంటి? ఒక అకౌంట్ అన్నమాట. సో వాటికి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అకౌంట్ టైప్ ఈజ్ నథింగ్ బట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్. అకౌంట్ టైప్ ఈజ్ నథింగ్ బట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ అని అంటాం. నెక్స్ట్, అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్. అసైన్మెంట్ అని చెప్పాను కదా మీకు. అసైన్మెంట్ మీన్స్ linked between one or more objectives. In SAP FI, all objectives we will assign or mapping to the our company code. Assignment కు డిస్కస్ చేస్తాం. నెక్స్ట్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ మీకు అందరికీ అర్థమవుతుందా లేదంటే సర్వర్ ఓపెన్ చేద్దామా? రిమైనింగ్ అందరికీ అర్థమవుతుందా లేదా? మనం ఆల్రెడీ క్లాస్ చెప్పాం, లాస్ట్ క్లాస్ వింటే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థమవుతుంది. అర్థమవుతుందా లేదా? ఎస్ సార్, గుర్తున్నాయి. జస్ట్ Yes, అందరూ sir. ఎందుకంటే లాస్ట్ క్లాస్ మీరు వింటే ఇది అర్థమవుతుంది. సో ఈ ఒక్క చాప్టర్కే మీకు టైం తీసుకుంటుంది. రిమైనింగ్ అన్ని కూడా 5 minutes మ్యాక్సిమం ఉంటుంది అంతే. నోట్స్ అని ఎంత టైం ఉండదు. ఓకే, చాలా ఇంపార్టెంట్, అందువల్ల చెప్తున్నాను. లేకపోతే మనం నెక్స్ట్ క్లాస్ చెప్పుకుంటే అయిపోతుంది. ఎందువల్ల అంటే మీకు ఇంపార్టెంట్ కాబట్టి మీకు నోట్స్ అనేది ఇస్తున్నాను. సో నేను ఇచ్చే నోట్స్ నుండి మీకు 80% ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి కవర్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్, సో అసైన్మెంట్ కంప్లీటెడ్ కదా. నెక్స్ట్, డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. మనం OBC4లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని క్రియేట్ చేసాం. OBC4లో ఏం చేసాం మనం? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని క్రియేట్ చేసాం. సో వాట్ ఈజ్ మీన్ బై ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే అసలు మీనింగ్ ఏంటి? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఒక ఎంట్రీని పోస్ట్ చేసేటప్పుడు ఒక ఎండ్ యూజర్ అనేవాళ్ళు ఒక ఎంట్రీని పోస్ట్ చేస్తున్నారు. సో ఎంట్రీని పోస్ట్ చేసేటప్పుడు ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి? విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ ఆప్షనల్, విచ్ ఫీల్డ్ ఈజ్ సర్ప్లస్ అనేది కంట్రోల్ చేస్తాము. టెక్స్ట్ ఫీల్డ్ రిక్వైర్డ్లో పెట్టేసాం అనుకోండి, మనం డిస్కస్ చేసాం. టెక్స్ట్ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్లో పెడితే మ్యాండేటరీగా టెక్స్ట్ అనేది ఇవ్వాలి. బిజినెస్ ఏరియా రిక్వైర్డ్లో పెట్టేసాం అంటే ఎవరు? కన్సల్టెంట్ పెడతారు. కన్సల్టెంట్ అనేవాళ్ళు క్లయింట్తో డిస్కస్ చేసి అకౌంటింగ్ ఎంట్రీస్ చేసే టైంలో ఏమేమి ఇన్పుట్స్ మ్యాండేటరీగా ఇవ్వాలి అనేది డిస్కస్ చేస్తారు. సో అవన్నీ కూడా ఏమేమైతే మ్యాండేటరీగా ఇవ్వాలో అవన్నీ రిక్వైర్డ్లో యాడ్ చేస్తారు. సో రిక్వైర్డ్లో పెట్టాం కాబట్టి ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఆ ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి. ఇస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. Field status variant is useful to control the end user fields at the time of accounting entry posting. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఎండ్ యూజర్ కి సంబంధించిన అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేయడానికి, అంటే ఏమేమి ఎంట్రీస్ ఇవ్వాలి, ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ contain different types of the field status groups. Field status groups ఉన్నాయి. G001, G002, G003 లాస్ట్ క్లాస్లో మనం చేసాం. సో అవన్నీ కొన్ని ఏ ఫీల్డ్ ఎంటర్ చేయాలి అనేది కంట్రోల్ చేయడానికి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఈజ్ యూస్ఫుల్ టు కంట్రోల్ ది
end user fields at the time of accounting entry posting, which field is required, which field is not required, which field is optional, which field is surplus అనేది కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫంక్షనల్ కన్సల్టెంట్ అనే వాళ్ళు ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తారు విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. సో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో అసైన్ చేస్తాం. G001, G002, G003 ఇట్లా ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. చూడండి, దిస్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ we can assign the different types of company codes. సో ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కంపెనీ కోడ్స్ కి అసైన్ చేయొచ్చు. ఒకే కంపెనీ కోడ్ కాదు, మల్టిపుల్ కంపెనీ కోడ్స్ కూడా అసైన్ చేసుకోవచ్చు. మనకు ఆప్షన్ ఉంది. మీరు ఫస్ట్ కంపెనీ కోడ్ ఒక ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేస్తారు, సేమ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని సెకండ్ కంపెనీ కోడ్ కూడా అసైన్ చేయొచ్చు, మీ ఇష్టం. ఇట్ ఈస్ కంట్రోల్ బై ది ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్. ఇదేం చేస్తుంది? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఎండ్ యూజర్ కి సంబంధించిన అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తుంది. అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, విచ్ ఫీల్డ్ ఈస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈస్ సర్ప్లస్, విచ్ ఫీల్డ్ ఈస్ డిస్ప్లే, we can configure from field status group. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. సో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్ ని కంట్రోల్ చేయొచ్చు. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది, సారీ ఇది కొంచెం చేంజ్ చేయండి, అంతే కరెక్టే ఉంది, ఇలానే ఉంచవచ్చు. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది పార్ట్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో ఉంటుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ గ్రూప్స్ ఎలా ఉంటాయి? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేవి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఈజ్ లైక్ G001, G002, G003 ఈ విధంగా ఉంటాయి. మనం ఆల్రెడీ చెక్ చేసాం కదా లాస్ట్ ప్రీవియస్ క్లాస్ లో. ఓకేనా, సో దిస్ గ్రూప్స్ వీ కెన్ అసైన్ టు ది GL అకౌంట్స్. సో GL అకౌంట్ నెక్స్ట్ క్లాస్ లో మనం GL అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ లో మేబీ టుమారో అవ్వచ్చు, GL అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. సో ఆ GL అకౌంట్ కి ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేవి అసైన్ చేస్తాం. G001, G002, G003 ఇవన్నీ ఏంటి? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో పార్ట్స్ అన్నమాట. సో ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేవి మనము GL అకౌంట్ కి అసైన్ చేస్తాం. GL అకౌంట్ కి అసైన్ చేస్తాం. we will assign the GL అకౌంట్స్. మనం ఏం చేస్తాం? ఈ గ్రూప్స్ అన్ని కూడా, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అన్ని కూడా GL అకౌంట్స్ కి అసైన్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ లో చేస్తాం, మేబీ టుమారో. this groups we will assign to the GL accounts. సో ఏమైతే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేవి ఉంటాయో, లేదంటే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేవి ఉంటాయో అవి GL అకౌంట్ కి అసైన్ చేస్తాం. At the time of GL account creation, we can specify the GL group. G001, G002, G003 ఇవన్నీ ఉంటాయి. ఎక్కడ అవైలబుల్ ఉంటాయి? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో అవైలబుల్ ఉంటాయి. ఓకేనా, we can control from here which field is required, which field is not required, which field is optional at the time of accounting entry posting. సో ఒక అకౌంటింగ్ ఎంట్రీని మీరు పోస్ట్ చేస్తున్నారు, సో బిజినెస్ ఇయర్ ఇవ్వాలా అవసరం లేదా అనేది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. కాస్ట్ సెంటర్ ఇవ్వాలా వద్దా అనేది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. బిజినెస్ ఇయర్ ఇవ్వాలా వద్దా, ప్రాఫిట్ సెంటర్ ఇవ్వాలా వద్దా, సిగ్మెంట్ ఇవ్వాలా వద్దా
అనేది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది కంట్రోల్ చేయొచ్చు. ఎండ్ యూజర్ ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. బిజినెస్ ట్రాన్సాక్షన్ అనేది చేస్తున్నారు. చేసే టైంలో ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి, ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఓకేనా? హియర్ విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. అలాగే ఫీల్డ్స్ అంటే ఏమేమి ఉంటాయి? At the time of accounting entry posting, we have 75 parameters. We have 75 parameters from debit side. We have 75 parameters credit side. చూడండి, మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. సో డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉంటాయి. At the time of accounting entry posting, we have 75 parameters from debit side, 75 parameters from credit side అవైలబుల్ ఉంటాయి. సో అన్నీ యూజ్ చేయరండి, కొన్ని మాత్రమే యూజ్ చేస్తారు. మ్యాక్సిమం 4-5 పారామీటర్స్ మ్యాండేటరీ కావాలా అవసరం లేదా అనేది మనం కంట్రోల్ చేస్తాం. 75 పారామీటర్స్ డెబిట్ సైడ్ ఉంటాయి, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉంటాయి. విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ వీ కెన్ కంట్రోల్ ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. లాస్ట్ క్లాస్లో మనం చెక్ చేస్తాం. సో ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి, ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాల్సిన అవసరం లేదని ఎవరు చెప్తారు మీకు? మీ క్లయింట్ చెప్తారు. ఎండ్ యూజర్ ఒక అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తున్నారు. మ్యాండేటరీగా ఏ ఫీల్డ్ ఇవ్వాలి? ఎండ్ యూజర్ ఒక అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తున్నారు. మ్యాండేటరీగా ఏ ఫీల్డ్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్ అవసరం లేదు అనేది ఎవరు చెప్తారు? మీ క్లయింట్ చెప్తారు. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్, పైకి వెళ్ళండి. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ we will select the parameters from debit side and credit side. Sorry, డౌన్కి వెళ్ళండి, డౌన్కి. Based on the parameters, wait, చూడండి ఇక్కడ. ఐఎమ్ సారీ. సో బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ అంటే మీకు క్లయింట్ చెప్తారు, బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ which field is required. Based on the client requirement we will select the parameters from debit side and credit side. అంటే ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసే టైంలో ఏమేమి ఫీల్డ్స్ అనేవి మ్యాండేటరీగా ఇవ్వాలి, ఏ ఫీల్డ్స్ అవసరం లేదనేది మీ క్లయింట్ చెప్తారు. దాన్ని బేస్గా చేసుకుని విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ ఆప్షనల్ అనేది ఎఫ్ఐ కన్సల్టెంట్ బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తారు. ఓకేనా? బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తాడు. అలాగే చూడండి, ఈచ్ ఫీల్డ్ ప్రతి దానికి కూడా 4 కంట్రోల్ బటన్స్ ఉంటాయి. ఈచ్ ఫీల్డ్ వీ హ్యావ్ 4 కంట్రోల్ బటన్స్: రిక్వైర్డ్, ఆప్షనల్, డిస్ప్లే అండ్ సర్ప్రైజ్. 4 కంట్రోల్ బటన్స్ ఉంటాయి. సో మీరు రిక్వైర్డ్ లో పెట్టేశారు. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ప్రీవియస్ క్లాసెస్ వింటేనే అర్థమవుతుంది. డౌన్కి వెళ్ళండి. రిక్వైర్డ్ అంటే మీనింగ్ ఏంటి? రిక్వైర్డ్ అంటే మీరు ఎస్ఐపి ఓపెన్ చేయండి, OBC4కి వెళ్ళండి. OBC4 OBC4కి వెళ్ళారు కదా, OBC4 వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. TAFVనా మీరు క్రియేట్ చేశారు. సెలెక్ట్ చేయండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సెలెక్ట్ చేయాలి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్
ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అంతే కదా. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో ఏముంటాయి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇవన్నీ కూడా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అంటారు. ఇక్కడ కనిపించేవన్నీ ఏంటి, ఇవన్నీ కూడా ఏంటి, ఇవన్నీ కూడా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అంటారు. ఓకేనా. ఎగ్జాంపుల్ G001 పైన డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటా పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏమేమి చూడండి. సర్ప్లస్. సర్ప్లస్ అంటే మీనింగ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ ఉంది, టెక్స్ట్ ఫీల్డ్ ఉంది. మీరు సర్ప్లస్లో పెడితే ఏమవుతుంది, ఎండ్ యూజర్కి టెక్స్ట్ ఫీల్డ్ కనిపించదు. రిక్వైర్డ్లో పెట్టేశారు అంటే ఏంటి, ఎండ్ యూజర్ టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు. అదే మీరు ఆప్షనల్లో పెట్టారనుకోండి, టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా సరే ఏమవుతుంది, టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేయకపోయినా సరే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ క్లిక్ చేయండి. ఇక్కడ బిజినెస్ ఏరియా ఉంది లాస్ట్లో. మీరు సర్ప్లస్లో పెడితే ఏమవుతుంది, బిజినెస్ ఏరియా సర్ప్లస్లో పెడితే ఏమవుతుంది, బిజినెస్ ఏరియా కనిపించింది ఎండ్ యూజర్కి. సరే రిక్వైర్డ్లో పెట్టేశారు, రిక్వైర్డ్ సెలెక్ట్ చేస్తున్నారు. సో బిజినెస్ ఏరియా మ్యాండేటరీగా ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు. అదే ఆప్షనల్లో ఉంటే బిజినెస్ ఏరియా ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా సరే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. With help of field status variant, we can control the end user fields at the time of accounting entry posting, which field is required, which field is not required, which field is optional అనేది మనం కంట్రోల్ చేయొచ్చు. బ్యాక్ ఎండ్ నుండి ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్ ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే, షీట్ ఓపెన్ చేయండి. చూడండి, రిక్వైర్డ్, మీరు రిక్వైర్డ్ లో పెట్టారంటే మీనింగ్ ఏంటి, ఇఫ్ యూ యాక్టివేట్ దిస్ స్పెసిఫిక్ ఫీల్డ్, మీరు రిక్వైర్డ్ లో పెట్టేశారు, రిక్వైర్డ్ లో పెట్టారు అనుకుందాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ యూ యాక్టివేట్ ఫర్ దిస్ స్పెసిఫిక్ ఫీల్డ్ ఎట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, ఎండ్ యూజర్ మస్ట్ వాంట్ టు ఎంటర్ ది స్పెసిఫిక్ ఫీల్డ్. ఇఫ్ యూ యాక్టివేట్ దిస్ స్పెసిఫిక్ ఫీల్డ్ అంటే మీరు రిక్వైర్డ్ అనేది యాక్టివేట్ చేశారనుకోండి, ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మ్యాండేటరీగా ఆ ఫీల్డ్ అనేది ఎంటర్ చేయాలి. రిక్వైర్డ్లో ఉంటే బిజినెస్ ఏరియా రిక్వైర్డ్లో ఉంది, ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో బిజినెస్ ఏరియా ఇవ్వాల్సింది. కాస్ట్ సెంటర్ రిక్వైర్డ్లో ఉంది, ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో కాస్ట్ సెంటర్ ఇవ్వాలి. లేదంటే ప్రాఫిట్ సెంటర్ రిక్వైర్డ్లో ఉంది, ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు ప్రాఫిట్ సెంటర్ కూడా ఇవ్వాలి. వితౌట్ దోస్ రిక్వైర్డ్ ఇన్పుట్స్ సిస్టమ్ కెనాట్ అలౌడ్ స్పెసిఫై ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్. అంటే మనం ఏదైతే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో రిక్వైర్డ్లో యాడ్ చేశామో, రిక్వైర్డ్లో పెట్టామో, ఆ ఇన్పుట్స్ ఇవ్వకపోతే సిస్టమ్ అనేది ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది, ఎంట్రీ పోస్ట్ అవ్వదు. అందువల్ల ఏమంటారు, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ అని చెప్తారు. అదే మీరు ఆప్షనల్లో పెట్టేశారు, మీరు ఇంత డెప్త్గా చదవాల్సిన అవసరం లేదండి, సింపుల్గా చెప్పచ్చు. నేను చెప్తాను మీకు లాస్ట్లో సింపుల్గా ఎలా చెప్పాలో కూడా చెప్తాను. అదే మీరు ఆప్షనల్ అయితే, ఆప్షనల్ ఉంటే మీనింగ్ ఏంటి, ఆప్షనల్ ఇఫ్ యూ స్పెసిఫై ఎనీ ఫీల్డ్ యాజ్ ఆప్షనల్, మీరు ఆప్షనల్లో పెట్టేశారు. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ దట్ ఫీల్డ్ ఈజ్ ఆప్షనల్, ఆ పర్టికులర్ ఫీల్డ్ మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ప్రీవియస్ క్లాసెస్ చూస్తే అర్థమవుతుంది, లేకపోతే అవ్వదు. సో మీరు ఆప్షనల్లో ఉంటే ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో పర్టికులర్ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ కెన్ ఎంటర్ ది ఇన్పుట్స్ ఆర్ ఇఫ్ యూ కెనాట్ ఎంటర్ ది ఇన్పుట్స్, సిస్టమ్ విల్ బి అలౌ ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్. ఇఫ్ యూ కెన్ ఎంటర్ ది ఇన్పుట్స్ ఆర్ ఇఫ్ యూ కెనాట్ ఎంటర్ ది ఇన్పుట్స్ అంటే ఏంటి, మీరు ఎంటర్ చేసినా మీరు ఎంటర్ చేయకపోయినా
సిస్టమ్ విల్ బి అలౌ ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్. అంటే మీరు ఎంటర్ చేసిన ఆ పర్టికులర్ ఇన్పుట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే సిస్టమ్ అనేది అలౌ చేస్తుంది ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి. దీన్ని ఏమంటారు? ఆప్షనల్. ఆప్షనల్లో ఉంటే మీనింగ్ ఏంటి? బిజినెస్ ఏరియా అనేది ఆప్షనల్లో ఉంది. బిజినెస్ ఏరియా అనేది ఆప్షనల్లో ఉందనుకున్న ఎగ్జాంపుల్. ఇలా ఉంటే మీనింగ్ ఏంటి? మీరు ఆ పర్టికులర్ బిజినెస్ ఏరియా అనేది ఎంటర్ చేసినా చెయ్యకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఇది ఆప్షనల్ అని అర్థం. రిక్వైర్డ్, ఆప్షనల్. నెక్స్ట్ డిస్ప్లే. డిస్ప్లే అంటే మీనింగ్ ఏంటి? ఎనీ ఫీల్డ్ ఇఫ్ యూ కెన్ బి స్పెసిఫైడ్ యాజ్ డిస్ప్లే మోడ్. డిస్ప్లే అంటే ఏం లేదు, జస్ట్ అది కనిపిస్తుంది. మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే ఉంటుంది డిస్ప్లే. అది. తర్వాత సర్ప్రెస్ అంటే మీనింగ్ ఏంటి? ఫోర్త్ వన్ ఏంటి? సర్ప్రెస్ అంటే మీనింగ్ ఏంటి? అసలు కనిపించదు ఎండ్ యూజర్కి. వాట్ ఎవర్ ఫీల్డ్ యూ విల్ మేక్ ఇట్ యాజ్ ఎ సర్ప్రెస్. దట్ ఫీల్డ్ అనేబుల్ టు వ్యూ ది ఎండ్ యూజర్ అని చెప్పొచ్చు. అంటే ఏంటి? ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది కనిపించదు. మీరు బిజినెస్ ఏరియా సర్ప్లస్లో పెట్టేస్తారు అనుకోండి, ఆ ఎంట్రీ అనేది ఆ ఫీల్డ్ పర్టికులర్ బిజినెస్ ఏరియా ఫీల్డ్ అనేది కనిపించదు. ఇట్లా మీకు ఇక్కడ డిస్ప్లే, సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్ అనే 4 ఫీల్డ్స్ ఉంటాయి. నెక్స్ట్, సో ఈ పారామీటర్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? డౌన్కి వెళ్ళండి. వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వల్ల ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ని కంట్రోల్ చేయొచ్చు. ఎట్ ది టైమ్ ఆఫ్ ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఆర్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ ఆర్ బిజినెస్ ఎంట్రీ పోస్టింగ్ అనకండి, బిజినెస్ ట్రాన్సాక్షన్ పోని. We will configure which field is required or which field is not required, which field is optional అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. తర్వాత మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తుంటే మీకు 75 ఎంట్రీ అనేది మేబీ డే ఆఫ్టర్ టుమారో చేసేస్తాం. సో వాట్ ఈస్ ది డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్? మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. ఐఎమ్ సారీ, మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. సో డెబిట్ సైడ్ పారామీటర్స్ 75 ఉంటాయి, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ 75, డెబిట్ సైడ్ 75 ఉంటాయి. ఎగ్జాంపుల్, మీరు శాలరీ పెయిడ్ అనే ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? శాలరీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్, లేదంటే శాలరీ అకౌంట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్, ఏదైనా అవ్వచ్చు. సో మనకి అక్కడ డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. ఏంటవి? ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? బిజినెస్ ఏరియా, టెక్స్ట్ ఫీల్డ్, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్, సెగ్మెంట్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫీల్డ్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? ఈ ఫీల్డ్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేయడానికి మనకి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. అసైన్మెంట్ అంటే నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ, నాట్ రిక్వైర్డ్. డౌన్కి వెళ్ళండి. సో నెక్స్ట్ చూడండి, డాక్యుమెంట్స్ టైప్ అంటే ఏంటి? ఇంకొంచెం డౌన్కి వెళ్ళండి. డాక్యుమెంట్స్ టైప్ అంటే మీనింగ్ ఏంటి? సో OBA7లో మనం డిస్కస్ చేసాం. స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, 99 ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పాను. సో మేజర్ డాక్యుమెంట్స్ ఏంటి? వీటిలో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి? ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అంటే SA డాక్యుమెంట్స్, AB రివర్సల్ డాక్యుమెంట్, KR. చూడండి ఇక్కడ ఫస్ట్లో కనిపించేవన్నీ SAP FICO అనేది ఒక మాడ్యూల్. SAP FICOలో సబ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఏంటది? R2R. దీన్ని R2R అంటారు. రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. సో ఇక్కడ మేజర్గా మనం ఎటువంటి ఎంట్రీస్ పోస్ట్ చేస్తాము? SA డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తాం. జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్. SA అంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్ అని అర్థం. తర్వాత AB అంటే రివర్స్ చేస్తే AB డాక్యుమెంట్ అవుతుంది. సో ఇది ఒక సబ్ మాడ్యూల్. SAP FICOలో R2R అనేది ఒక సబ్ మాడ్యూల్. తర్వాత AP అంటే మీనింగ్ ఏంటి?
అకౌంట్ పేయబుల్ ఇది ఒక సబ్ మాడ్యూల్. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ లో దీన్ని P2P అంటారు. P2P అంటే ప్రొక్యూర్ టు పే. పి అంటే పర్చేస్ చేయటం, పి అంటే పేమెంట్ చేయటం. ఇక్కడ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి? కేఆర్ డాక్యుమెంట్, కేజెడ్ డాక్యుమెంట్. ఇవి స్టాండర్డ్గా ఉన్నాయి. వీటికి మనం నంబర్ రేంజెస్ కూడా క్రియేట్ చేసాం. కేఆర్, కేజెడ్, వెండర్ క్రెడిట్ మెమో పోస్ట్, కేజీ, కేఏ, వెండర్ డాక్యుమెంట్ పోస్టింగ్, కేఏ, ఇట్లా. సో ఇవన్నీ కూడా R2R అంటే R2R అంటే ఇది ఒక సబ్ మాడ్యూల్. తర్వాత ఏపీ అంటే అకౌంట్ పేయబుల్, P2P ఇది ఒక సబ్ మాడ్యూల్. సో R2R లో ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి? ఎస్ఏ డాక్యుమెంట్, ఐఎమ్ సారీ, ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి? ఎస్ఏ డాక్యుమెంట్ అండ్ ఏబి డాక్యుమెంట్. ఏపీలో ఏమేమి ఉన్నాయి? అకౌంట్ పేయబుల్లో ఏమేమి ఉన్నాయి? కేఆర్ డాక్యుమెంట్, కేజెడ్ డాక్యుమెంట్. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏఆర్, నెక్స్ట్ ఏముంది? ఏఆర్. ఏఆర్ అంటే ఏపీ అంటే మామూలుగా అకౌంట్ పేయబుల్, ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ వెండర్ అండ్ కంపెనీ. వెండర్ అంటే ఎవరు? వెండర్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళని, సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళని వెండర్స్ అంటారు. నెక్స్ట్ ఏఆర్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ రిసీవబుల్, ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. కంపెనీకి కస్టమర్కి మధ్యలో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఏఆర్ అంటారు, అకౌంట్ రిసీవబుల్. సో వీటిలో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి? ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి వీటిలో? ఇదొకటి, దిస్ వన్, కేఆర్, కేజెడ్, డిఆర్, డిజెడ్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఆ బ్లూ లైన్లో ఉన్నాయి కదా, హైలైట్ చేసి ఆ 6 డాక్యుమెంట్స్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవి డాక్యుమెంట్స్ టైప్, క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేయడానికి డాక్యుమెంట్ టైప్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సో ఏఏ, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఏఏ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ అకౌంటింగ్. మీకు అసెట్ అకౌంటింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అక్కడ ఏఏ డాక్యుమెంట్ ఉపయోగపడుతుంది. ఏఎఫ్ అంటే ఏంటి? డిప్రిసియేషన్ రన్. డిప్రిసియేషన్ అంటే ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్, లేదంటే డే బై డే ప్రతి కంపెనీ ఏం చేస్తుంది? వాళ్ళకున్న అసెట్స్ పైన అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ని క్యాల్కులేట్ చేస్తుంది. అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్. అసెట్స్ ఏమేమి ఉంటాయి? టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అంటే మనకు కనిపిస్తాయి, బిల్డింగ్స్, ల్యాండ్స్, మిషనరీ, ఎక్విప్మెంట్, వెహికల్స్, మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్. వీటన్నిటిని ఏమంటారు? టాంజిబుల్ అసెట్స్ అంటారు. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే మనకు కనిపించవు అవి. ట్రేడ్ మార్క్, పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్, గుడ్ విల్, బ్రాండ్ వాల్యూ, స్పెషల్ రైట్స్, ఇట్లా ఉంటాయి. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు. సో టాంజిబుల్ అసెట్స్, మిషనరీ ఉంది, దానిపైన డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి, ఏఎఫ్ డాక్యుమెంట్ ఉపయోగపడుతుంది. ఇవి కూడా ఇంపార్టెంటే. ఏఎఫ్ డాక్యుమెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే ఏ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది? ఏఎఫ్ డాక్యుమెంట్. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే ఏ డాక్యుమెంట్ వస్తుంది? కేఆర్. వెండర్ పేమెంట్ చేస్తే కేజెడ్. జనరల్ లెజర్ పోస్ట్ చేస్తే ఎస్ఏ. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే డిఆర్. కస్టమర్కి పేమెంట్ చేస్తే, కస్టమర్ మనకు పేమెంట్ చేస్తే డిజెడ్. ఇలా ఎస్ఏపిలో డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. డాక్యుమెంట్స్ టైప్, క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఎస్ఏ అని ఉంటే జనరల్ లెడ్జర్ అని, కేఆర్ అని ఉంటే వెండర్ ఇన్వాయిస్ అని, కేజెడ్ ఉంటే వెండర్ పేమెంట్ అని, డిఆర్ ఉంటే కస్టమర్ ఇన్వాయిస్ అని, డిజెడ్ అని ఉంటే కస్టమర్ పేమెంట్ అని అర్థము. డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్టాండర్డ్గా ఉంటాయి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఇవి.
సో డాక్యుమెంట్ టైప్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ టైప్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తుంది. ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్ అని, కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండర్ పేమెంట్. ఇట్లా. ఓకే. తర్వాత మనం ఏం చేసాము? నంబర్ రేంజ్ అసైన్ చేస్తాం. ఫర్ ఎవ్రీ డాక్యుమెంట్ టైప్ వి విల్ అసైన్ వన్ నంబర్ రేంజ్. నంబర్ రేంజ్ని అసైన్ చేస్తాం. మనం చేసాం కదా లాస్ట్ క్లాస్లో. సో ఈ నంబర్ రేంజ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? దిస్ నంబర్ రేంజ్ will be reflected in the document at the time of accounting entry posting. From number to number ఇచ్చాం. సో ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక నంబర్ వస్తుంది. మీరు ఫస్ట్ ట్రాన్సాక్షన్కి డాక్యుమెంట్ నంబర్ 1 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ నంబర్ 2 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ నంబర్ 3 వాజ్ పోస్టెడ్ అని ఒక మెసేజ్ వస్తుంది. ఎలా వస్తుంది? బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ రేంజ్. మనం నంబర్ రేంజ్ క్రియేట్ చేసాం లాస్ట్ క్లాస్లో. ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ ఎంట్రీ వీ కెన్ రికగ్నైజ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ ఎంట్రీని బేస్గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కేఆర్ ఉంటే వెండర్ ఇన్వాయిస్ అని, కేజెడ్ ఉంటే వెండర్ పేమెంట్ అని, డిఆర్ ఉంటే కస్టమర్ ఇన్వాయిస్ అని, డిజెడ్ ఉంటే కస్టమర్ పేమెంట్ అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏఏ ఉంటే ఎసెట్ అకౌంటింగ్ అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ ఎంట్రీ వీ కెన్ రికగ్నైజ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. మనం ఫ్రమ్ నంబర్ 2 నంబర్స్ ఇవన్నీ ఇచ్చాం, గుర్తుందా? 1 to 500 ఇట్లా. సో ఎంట్రీ పోస్ట్ చేసే ప్రతిసారి కూడా ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. దేని బేస్గా చేసుకుని జనరేట్ అవుతుంది? డాక్యుమెంట్ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని నంబర్ అనేది జనరేట్ అవుతుంది. డౌన్కి వెళ్ళండి. ఇది మొత్తం చదవాలి, చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఈచ్ డాక్యుమెంట్ వీ కెన్ ఫర్ ఈచ్ డాక్యుమెంట్ టైప్ వీ కెన్ అసైన్ ది వన్ నంబర్ రేంజ్. నంబర్ రేంజ్ అసైన్ చేసాం కదా లాస్ట్ క్లాస్లో. ఫర్ ఈచ్ డాక్యుమెంట్ టైప్ వీ విల్ అసైన్ వన్ నంబర్ రేంజ్. నంబర్ రేంజ్ అనేది అసైన్ చేస్తాం. దాన్ని బేస్గా చేసుకుని ప్రతి ఎంట్రీకి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇది చాలా సింపుల్ అండి, కష్టమేం కాదు. మీరు పేషెన్సీగా ఉండాలి. మెయిన్ ఎస్ఐపిలో సక్సెస్ అవ్వాలంటే మీరు చేసిన పేమెంట్ 15,000 20,000 కాదు, మీరు చేసే హార్డ్ వర్క్. మీరు హార్డ్ వర్క్ చేస్తేనే సబ్జెక్ట్ పైన కమాండింగ్ వస్తుంది. నెక్స్ట్, వై డూ వీ నీడ్ టు క్రియేట్ ది నంబర్ రేంజ్? నంబర్ రేంజ్ మనం ఆల్రెడీ క్రియేట్ చేస్తాం కదా. డాక్యుమెంట్ టైప్ని బేస్గా చేసుకుని నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తాం. OBA7 ద్వారా చేయొచ్చు, లేదంటే FBN1 ద్వారా కూడా చేయొచ్చు. లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో నంబర్ రేంజ్, ఇట్ హెల్ప్స్ టు ఐడెంటిఫై ది డాక్యుమెంట్ అండ్ డాక్యుమెంట్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్. డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 3 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 10 వాజ్ పోస్టెడ్ అని ప్రతి దానికి కూడా ఒక నంబర్ వస్తుంది. అది ఎందుకు ఉపయోగపడుతుంది? డాక్యుమెంట్ని ట్రాక్ చేయడానికి, డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రతి డాక్యుమెంట్కి ఒక నెంబర్ జనరేట్ అవుతుంది బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ రేంజ్. OBA7లో చేసిందైనా అవ్వచ్చు, లేదంటే FBN1 ద్వారా చేసిందైనా అవ్వచ్చు. నెక్స్ట్, డౌన్కి వెళ్ళండి. అర్థమైందా? క్లియర్ ఉందా ఇంతవరకు? అర్థమైందా లేదా? ఎస్ సార్. మీకు మిగతా వాళ్ళకి అర్థమైందా అండి? అనిల్ Yes, sir. గారు, ఎస్ ఎస్. Yes, sir. అనిల్ గారు, పవిత్ర గారికి ఎస్ సార్, అర్థమైంది. అంటే కొంచెం కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది కానీ పర్లేదు సార్, అర్థమైంది. ఏం అర్థం అవ్వలేదు మీకు చెప్పండి, నేను చెప్తాను మళ్ళీ, డోంట్ వరీ. అంటే అర్థం కాకపోతే మేము కాదు సార్, కొద్దిగా ప్రాక్టీస్ అయితే దాని మీద కొద్దిగా క్లారిటీ వస్తుంది అని అంతే. ఓకే, 2 times వాచ్ చేయండి, అర్థమవుతుంది. 100 అంటే నార్మల్ అంతే సార్, క్లాస్ విన్నా, అదే నిన్న క్లాస్ విన్నా ఇవాళ థియరీ పార్ట్ వింటున్నాం కదా. బట్ ఒకసారి సిస్టమ్ లో అదే మేము ఓన్ గా ప్రాక్టీస్ చేస్తే దాన్ని బట్టించి మేము క్లారిటీ రాగలం. 100% అర్థమవుతుంది. ఇక్కడ ఇదేమి SAP అనేది రాకెట్ సైన్స్ ఏం కాదండి. SAP గురించి ఏమంటారు కంపెనీ వాళ్ళు? యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ అని చెప్తారు. యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ అంటారు. కానీ టెర్మినాలజీ అనేది కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది.
ఫస్ట్ 10 క్లాసెస్ వరకే మీకు కష్టంగా ఉంటుంది, తర్వాత మళ్ళీ ఈజీగా ఉంటుంది. నేను చెప్తాను మీకు, డోంట్ వరీ. సో అలాగే ఈ చాప్టర్కి అంటే గ్లోబల్ పారామీటర్స్కి మాత్రమే నోట్స్ ఎక్కువ ఉంటుంది, మిగతా వాటికి ఇంత నోట్స్ ఉంటుంది, 10 మినిట్స్ ఉంటుంది మాక్సిమం. బట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అంటే యాక్చువల్ మీరు ఇంత డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, మీకు క్లారిటీగా డెప్త్ నాలెడ్జ్ కావాలి కాబట్టి మీకు నేను చెప్తున్నాను. సో సింపుల్గా ఎలా చెప్పాలో కూడా నేను చెప్తాను మీకు. ఓకే, నెక్స్ట్ చూడండి. వై డూ వీ నీడ్ టు క్రియేట్ ఓకే సార్. డాక్యుమెంట్ నంబర్ రేంజ్ అంటారు. సో డాక్యుమెంట్ నెంబర్ ఎందుకు ఉపయోగపడుతుంది? డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. డాక్యుమెంట్ నంబర్ 1 వాజ్ పోస్టెడ్, 2 వాజ్ పోస్టెడ్, 3 వాజ్ పోస్టెడ్, 100 వాజ్ పోస్టెడ్, 1000 వాజ్ పోస్టెడ్. సో ప్రతి డాక్యుమెంట్కి నంబర్ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? నంబర్ని బేస్గా చేసుకుని డాక్యుమెంట్ని ట్రాక్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ట్రాక్ చేయొచ్చు. నెక్స్ట్, డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. మనం టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాం కదా OBA4లో, డౌన్కి వెళ్ళండి. సో టోలరెన్స్ కంటెంట్ అంటే మీనింగ్ ఏంటి? డౌన్కి వెళ్ళండి. టోలరెన్స్ కంటెంట్, టోలరెన్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్. టోలరెన్స్ గ్రూప్ అంటే మీనింగ్ ఏంటి? ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్. ఓన్లీ స్పెసిఫిక్ ఆథరైజేషన్ ఎంప్లాయీస్ కెన్ పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ ఆన్ ది గ్రూప్. ఎవరైతే ఆథరైజేషన్ ఉన్నటువంటి, అంటే మనం ఆథరైజేషన్ అనేది ఇవ్వాలి, ప్రతి ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ యూజర్ నేమ్ని OB57లో అసైన్ చేస్తాను. OBA4కి వెళ్ళండి ఫస్ట్. OBA4 /n OBA4. ఇది లాగౌట్ అయిపోతుంది, కర్సర్ మూమెంట్ లేకపోతే లాగ్ ఆన్ చేయండి. OBA4. సో మనం టోలరెన్స్ గ్రూప్ని క్రియేట్ చేస్తాం. మీకు కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీకి వెళ్తాము, ఆల్రెడీ క్రియేట్ చేసిన దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే పొజిషన్కి వెళ్తాం. పొజిషన్ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. TATG మీ టోలరెన్స్ గ్రూప్. TATG డెవలప్ చేయండి. సో ఈ టోలరెన్స్ గ్రూప్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? టోలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్. సో ఈ టోలరెన్స్ గ్రూప్ నేమ్ ఏదైతే ఉందో దీన్ని ఏం చేసాం మనం? మీ యూజర్కి అసైన్ చేసాం, OB57లో అసైన్ చేసాం. అంటే ఏంటి? టోలరెన్స్ గ్రూప్ అనేది ఒక ఆథరైజేషన్ ఇస్తుంది, ఒక ఎంప్లాయీకి ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఆథరైజేషన్ ఉండాలి. ఆథరైజేషన్ లేకుండా ఎవరు పెడితే వాళ్ళు చేయడానికి లేదు కదా. కాబట్టి టోలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్. ఒక ఇండివిజువల్ జాయిన్ అయ్యారు కొత్తగా, ఆయన యూజర్ నేమ్ అనేది టోలరెన్స్ గ్రూప్కి అసైన్ చేయాలి, ఫంక్షనల్ కన్సల్టెంట్. చేస్తేనే ఆయన ఎంట్రీస్ పోస్ట్ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. అలాగే సాక్రిఫైస్ అమౌంట్, డిస్కౌంట్స్ ఏమైనా ఉంటాయి, ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయడానికి డిస్కౌంట్ అనేది యాడ్ చేస్తాం. ఇక్కడ 5% ఇచ్చాము. ప్రాజెక్ట్లోకి వెళ్తే మీ క్లయింట్తో డిస్కస్ చేసి 5%, 2%, 3% అనేది ఇవ్వాలి. సో టోలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్. ఈ టోలరెన్స్ గ్రూప్ అనేది మీ యూజర్ నేమ్కి అసైన్ చేయాలి, OB57లో అసైన్ చేయాలి. చేస్తేనే మీరు ఎంట్రీ అనేది పోస్ట్ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. ఓకే, నెక్స్ట్. తర్వాత చూడండి, ఇవన్నీ చదవండి, మీకు చెప్తాను వీటికి సంబంధించి. ఇక్కడ ఇక్కడ చూడండి, అమౌంట్ ఫర్ డిస్కౌంట్, ఇవన్నీ ఎందుకు ఇచ్చాము ఏంటనేది మీకు ఇక్కడ ఇచ్చాను, మీరు చదవండి ఓన్గా. ఓకే, ఆ షీట్ ఓపెన్ చేయండి. తర్వాత చూడండి, టోలరెన్స్ గ్రూప్స్ అనేవి డిఫరెంట్ టోలరెన్స్ గ్రూప్స్ ఉంటాయి ఒక కంపెనీ కోడ్కి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఎండ్ యూజర్కి 2 years, 1 year నుండి 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్ళు ఎంత వాల్యూ ఉన్నటువంటి ఎంట్రీస్ పోస్ట్ చేయగలుగుతారు? 1 lakh నుండి 2 lakhs. ఇంకొకరికి 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్ళు ఎంత వాల్యూ ఉన్న డాక్యుమెంట్స్ పోస్ట్ చేయగలుగుతారు? 2 years నుండి 2 lakhs నుండి 4 lakhs వరకు. ఇట్లా డిఫరెంట్ టోలరెన్స్ గ్రూప్స్ అనే ఉంటాయి ప్రాజెక్ట్స్లో. సో ఈ టోలరెన్స్ గ్రూప్ అనేది ఆ ఎంప్లాయీస్ యూజర్ నేమ్కి అసైన్ చేస్తారు. అంటే ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా ఉంటుంది.
మీరు బాగా సీనియర్ అనుకోండి, మీకు లిమిట్ అనేది పెరుగుతుంది, తక్కువ ఉంటే తక్కువ. అలాగా ప్రతి ఎండ్ యూజర్కి ఎంత వాల్యూ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ పోస్ట్ చేయడానికి అలౌ చేస్తారో ఆ లెవెల్లో ఉన్నటువంటి టోలరెన్స్ గ్రూప్ అనేది యూజర్కి అసైన్ చేస్తారు. డౌన్కి వెళ్ళండి. ఓకే, ఇక్కడ టోలరెన్స్ గ్రూప్లో ఉన్నాయి కదా, ఇవన్నీ చదవండి. ఎంప్లాయీస్ టోలరెన్స్ గ్రూప్స్ ఎన్ని ఉంటాయి ఎస్ఏపిలో? డిఫరెంట్ మీకు 4 టైప్స్ ఆఫ్ ది టోలరెన్స్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఏంటవి? డిఫరెంట్ టోలరెన్స్ గ్రూప్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ 4 టైప్స్ ఉన్నాయి. ఎంప్లాయీస్ టోలరెన్స్ గ్రూప్ మనం చేసేసాం. జిఎల్ టోలరెన్స్ గ్రూప్ చేయలేదు, పెండింగ్ ఉంచాను, ఎర్రర్ ఫామ్ అయినప్పుడు చేద్దామని చెప్పాను. నెక్స్ట్ వెండార్ టోలరెన్స్ గ్రూప్ అకౌంట్ పేయబుల్లో వస్తుంది. తర్వాత కస్టమర్ టోలరెన్స్ గ్రూప్ అకౌంట్ రిసీవబుల్లో వస్తుంది. ఓకేనా? అలాగే ఈ టోలరెన్స్ గ్రూప్స్ అనేవి ఆథరైజేషన్ ఇస్తవి, యాజ్ వెల్ యాజ్ సాక్రిఫైస్ అమౌంట్ ని కూడా కాన్ఫిగరేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. క్లియర్ కదా? నెక్స్ట్ అమౌంట్ ఫర్ డాక్యుమెంట్, అవన్నీ చదవండి. ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఇక్కడ నుంచి చూసారా? అమౌంట్ ఫర్ డాక్యుమెంట్, అమౌంట్ ఫర్ ఓపెన్ ఐటమ్, అకౌంటింగ్ ఐటమ్, క్యాష్ డిస్కౌంట్ ఫర్ లైన్ ఐటమ్, ఇవన్నీ కూడా నేను అక్కడ షీట్లో ఇచ్చాను, చదవండి. వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి. ఇవి మీరు ఓన్గా చదవండి. డౌన్కి వెళ్ళండి. మీకు సింపుల్గా ఎలా చెప్పాలో కూడా చెప్తాను, మీకు డెప్త్గా చెప్తున్నాను. సింపుల్గా ఎలా చెప్పాలో కూడా చెప్తాను. డౌన్కి వెళ్ళండి. ఇంకా ఓకే, క్యాష్ డిస్కౌంట్ పర్ లైన్ ఐటమ్, ఇవన్నీ అక్కడ టోలరెన్స్ గ్రూప్లో ఉన్న ఆప్షన్స్. ఇవన్నీ ఏంటి? టోలరెన్స్ గ్రూప్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి. సో వాటికి సంబంధించి థియరిటికల్గా ఎక్స్ప్లెనేషన్ చెప్పాను, ఆ నోట్స్ చదవండి. నెక్స్ట్ ఇంకా వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి. వాట్ ఈస్ మీన్ బై డెబిట్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్? డెబిట్ అండ్ క్రెడిట్ అంటే ఏంటో తెలుసు కదా మీకు. డెబిట్ అండ్ క్రెడిట్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, ఫ్యూచర్లో. డౌన్కి వెళ్ళండి. ఇవి చదవండి, ఇవన్నీ కూడా. డౌన్కి వెళ్ళండి. ఇంకా డౌన్కి వెళ్ళండి. రెడ్ కలర్లో మార్క్ చేస్తున్నవి చదవాలి. ఓకేనా? ఇంతవరకు కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఏంటి? ఇంకోటి ఏదో ఉంది కదా, టోటల్ OBY6 కదా. OBY6 అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్, గ్లోబల్ డేటా, గ్లోబల్ పారామీటర్స్. ఇందులో కొన్ని పెండింగ్ ఉన్నాయి, తర్వాత రేపు టుమారో చేసేద్దాం ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఏంటి? OBY6 టాప్కి వెళ్ళండి. OBY6 ఉందా? లేదా? టాప్కి వెళ్ళిపోయిన షీట్ ఉంది కదా, ఇమేజ్ ఉంది కదా ఫస్ట్లో. ఇది కాన్ఫిగరేషన్ కాదు. OBY6లో ఏమవుతుంది? OBY6లో కంపెనీ కోడ్, గ్లోబల్ డేటా అంతా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. OBY6లో ఏమవుతుంది? కంపెనీ కోడ్కి సంబంధించిన గ్లోబల్ డేటా అంతా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. OBY6 కంపెనీ కోడ్, గ్లోబల్ డేటా అంతా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎవరండి ఆయన? మ్యూట్లో ఉండండి సార్ ప్లీజ్. క్లియర్ కదా? సో సింపుల్గా ఎలా చెప్పచ్చు? ఇది డెప్త్గా, ఇప్పుడు మ్యాచ్లో మనం డెప్త్గా వెళ్ళాం. నేను చెప్తాను చూడండి, సింపుల్గా ఎలా చెప్పచ్చు. ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఏమడిగారు? వాట్ ఈజ్ మీన్ బై ఫిజికల్ ఇయర్ వేరియంట్ అని అడిగారు. వాట్ ఈజ్ మీన్ బై ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఎలా చెప్తారు? ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఈజ్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇయర్. ఆన్ ది నాన్ ఎస్ఏపి టర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఆన్ ది ఎస్ఏపి టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇండియన్ కంపెనీ ప్రకారం April 1st స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ March 31st ఎండ్ అవుతుంది. మనకి 12 months ఉంటాయి. 12 months we have 12 months. 12 months is equal to 12 పోస్టింగ్ పీరియడ్స్. అండ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ కూడా ఉంటాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగపడతాయి? ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి ఉపయోగపడతాయి. సో కంప్లీటెడ్, అంతే, సింపుల్ లాజిక్. తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI. All objectives we will assign or mapping to our company code. Simple. Next, define posting period variant. So posting period variant అంటే define
ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అన్నా ఇక్కడ ఓబీ బీఓలో పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని క్రియేట్ చేస్తాం. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది విత్ హెల్ప్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ వీ కెన్ క్లోజ్ ది కరెంట్ పీరియడ్ అండ్ ఓపెన్ ది అప్కమింగ్ పీరియడ్. సో పీరియడ్స్ని ఓపెన్ చేస్తాం, కరెంట్ పీరియడ్ని క్లోజ్, మంత్ ఎండింగ్ వచ్చేసాం ఎగ్జాంపుల్, ఈ పీరియడ్ని క్లోజ్ చేసి నెక్స్ట్ పీరియడ్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీస్ మంత్ ఎండింగ్ యాక్టివిటీ. సో పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్, ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్టింగ్స్ అనేవి కంట్రోల్ చేస్తుంది. సో OB52లో మీరు పీరియడ్ని ఓపెన్ చేస్తేనే ఎండ్ యూజర్ అనేవాడు అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. ఓకేనా? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అంటే మీనింగ్ ఏంటి? ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ని కంట్రోల్ చేస్తారు. ఓకేనా? తర్వాత ఏం చేస్తాం? అసైన్ చేస్తాం. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఈజ్ మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఎవ్రీ మంత్ ఎండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవ్ ఫ్రమ్ స్పెసిఫిక్ మేనేజర్ అండ్ క్లోజ్ ది కరెంట్ పీరియడ్ అండ్ ఓపెన్ ది అప్కమింగ్ పీరియడ్ అని చెప్పాలి. తర్వాత అసైన్ చేసాం OBBPలో. అసైన్మెంట్ అంటే తెలుసు కదా మీకు. అసైన్మెంట్ మీన్స్ linked between one or more assignment means linked between one or more objectives in SAP FI. All objectives we will assign or mapping to our company code. మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4లో క్రియేట్ చేసాం. వాట్ ఇట్ మీన్ బై ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ is nothing but field status groups. With help of field status group we can control the end user accounting and end user fields at the time of accounting entry posting. Which field is required or which field is not required, we can control from the field status variant. అంతే. తర్వాత అసైన్మెంట్ అంటే ఏంటో తెలుసు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ డాక్యుమెంట్ టైప్. What is meant by document type? Document type classifying the accounting entry. We have 99 free defined documents is available on the SAP. Document type classifying the accounting entry. Example, SA document is nothing but general ledger document. KR document is nothing but vendor invoice document. KZ document is nothing but vendor payment document. DR document, it is nothing but customer invoice. DZ document, it is nothing but customer payment. AA document, asset accounting document. AF document is nothing but asset depreciation document. Document type classifying the accounting entry అని చెప్తారు. సింపుల్. నెక్స్ట్ ఏం చేసాము? నంబర్ రేంజ్ క్రియేట్ చేసాం. FBN1 నంబర్ రేంజ్. విత్ హెల్ప్ ఆఫ్ నంబర్ రేంజ్ at the time of accounting entry posting, each document will be one number will be reflected based on the document number range. సో నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ వీ కెన్ ట్రాక్ ది డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాలి. సింపుల్. నెక్స్ట్ డిఫైన్ టాలరెన్స్ గ్రూప్. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ OBA4లో చేస్తాం. టాలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్. ఇంకా ఏం చేస్తాము? టాలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ వీ నీడ్ టు గెట్ ది ఆథరైజేషన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ విత్ హెల్ప్ ఆఫ్ టాలరెన్స్ గ్రూప్. అండ్ వీ కెన్ కాన్ఫిగర్ ది సాక్రిఫైస్ అమౌంట్. సాక్రిఫైస్ అమౌంట్ డిస్కౌంట్స్ ఎంత ఇవ్వగలడు ఆ ఎండ్ యూజర్ అనేది కూడా టాలరెన్స్ గ్రూప్లో మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. సో ఈ టాలరెన్స్ గ్రూప్ని OB57లో అసైన్ చేస్తాం. అది తర్వాత OB56 అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్, గ్లోబల్ డేటా. కంపెనీ కోడ్కి సంబంధించిన ఆల్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అనేవి OB56లో ఫైండ్ అవుట్ చేస్తాం. మొత్తం బట్టి కొట్టుకోండి, దీని మీనింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. చాలు. క్లియరా? సింపుల్గా చెప్పండి. నేను 5 minutesలో చెప్పాను కదా, అలా చెప్పేయాలి. మొత్తం బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, మొత్తం చదవాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోండి, చెప్పండి చాలు. సో ఇది రేపటి నుండి ఇంకా ఉన్నాయి పారామీటర్స్, అవన్నీ సింపుల్గా. నోట్స్ ఇంత ఉండదు, సింపుల్గా ఉంటుంది మీకు. క్లియరా కాదా? ఎస్ సార్, నో డౌట్స్ ఉంటే చెప్పండి. ఎస్ సార్, క్లియర్. అందరికి అర్థమైందా? Yes, sir. Hmm. Yes, sir.
టుమారో నుండి లింక్ చేంజ్ అవుతుందండి, లింక్ చేంజ్ అవుతుంది. ఓకేనా, న్యూ లింక్ వస్తుంది మెయిల్కి, సో మీ వాట్సాప్ గ్రూప్ వస్తుంది, ఆ లింక్తో జాయిన్ అవ్వండి. ఓకే, రైట్ కదా. సో ఈ షీట్ మొత్తం చదవాలి, చాలా చాలా ఇంపార్టెంట్, టైం పాస్కి చెప్పింది కాదు. మీకు యాక్చువల్గా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ పారామీటర్స్ డెప్త్గా ఎందుకు వెళ్తున్నా అంటే ఇది ఎస్ఏపి ట్రైనింగ్కి ఒక బేసిక్ ప్లాట్ఫామ్ లాంటిది. కాబట్టి మీకు కంప్లీట్ స్ట్రాంగ్ ఇప్పుడు యాక్చువల్గా బేస్మెంట్ అనేది స్ట్రాంగ్గా ఉంటేనే బిల్డింగ్ అనేది సాలిడ్గా ఉంటుంది. కాబట్టి ఇది ఒక బేసిక్ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ ఉంటేనే నెక్స్ట్ క్లాసెస్ అనేవి మీకు ఈజీగా అర్థమవుతాయి. ఫస్ట్ 10 క్లాసెస్ ప్రాపర్గా అర్థం చేసుకుంటే రిమైనింగ్ అంతా కూడా సింపుల్గానే ఉంటుంది. నేను చెప్తాను, మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను మీకు, డోంట్ వరీ. క్లియర్ కదా. నెక్స్ట్ క్లాస్ ఏంటి, మనము ఏం చేయాలి, పారామీటర్స్తోనే ఇంకా కొన్ని ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో క్రియేట్ చేద్దాం. ఏంటనే చెప్తాను మీకు. ఓకే, ఇంతవరకు ఇది ఒకటే మీకు లెంతీగా ఉంటుంది. రిమైనింగ్ క్లాసెస్ నోట్స్ అంతా తక్కువే, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కూడా తక్కువే. సో ఇది మొత్తం చదవండి. ప్రీవియస్ క్లాసెస్లో కాన్ఫిగరేషన్స్ చేసాం, ఆ కాన్ఫిగరేషన్స్ ప్లస్ ఈ నోట్స్ అనేది కేర్ఫుల్గా చదవాలి. చదివితే మీకు అర్థమవుతుంది. క్లియర్ కదా, రైట్. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆల్. Thank you.